అమరావతి పనులు అర్జెంటుగా అయిపోవాలన్నటువంటి ప్రభుత్వం ఆశిస్తుంది. కానీ వర్షాలు వీటి వలన మళ్ళీ అమరావతి ప్రాంతంలో నీళ్లు చేరుకుంటుంటాం. ఎక్కడైతే అక్కడ ఇవన్నీ కంపలు తీసేశారో ఆ కంపలు మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తాయి. రెండో పక్కన అక్కడ ఏదైతే ఆ పునాదులు ఉన్నాయో అక్కడ నీళ్ళని మొన్ననే తోడారు, దాదాపు 90 కోట్లు ఎంతో పెట్టి. మళ్ళీ ఇప్పుడు నీళ్ళని 30 కోట్లు అనుకుంటా కంపలు తీయడానికి 90 కోట్లని మొన్న ఈ మధ్యన ఎవరో రైతు ఆరోపించింది చూసాం. సరే, డబ్బులు ఎంత అనేది పక్కన పెడితే మొన్న ఈ మధ్యన కంపలు కొట్టేశారు, నీళ్లు తోడేశారు. ఇప్పుడు అక్కడ వేగంగా పనులు చేసే బాధ్యతల్ని స్వయంగా మంత్రి నారాయణ గారు చూస్తున్నారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఆ పనులలో ఆలస్యం అవుతోంది, తగినటువంటి బాధ్యతగా చెయ్యట్లేదు అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ సిబ్బంది మీద అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇంజనీరింగ్ అధికారుల మీద మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోర్మీ గెట్అవుట్ యూజ్లెస్ ఫెలో అంటూ ఆగ్రహించినటువంటి అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆ సంబంధిత అధికారి ఏదో చెప్పబోతుంటే దూషించినటువంటి ఇష్యూ. కాలమ్స్ అక్కడ 2 ఉన్నాయి సార్, ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ 2 ఒక రౌండ్ వేస్తే అయిపోతాయి సార్. నెక్స్ట్ ఈ వీక్ తర్వాత ఇవి కూడా అక్కడికి వెళ్ళిపోతాయి సార్. 4 సెట్లు అవుతాయి. 4 సెట్లు అయితే మాక్సిమం ఒక 1 వీక్ లో కూడా కాలమ్స్ అయిపోతాయి సార్. కంటిన్యూ కాలమ్స్ ఇబ్బంది లేదు సార్. ఫస్ట్ ఫ్లోర్ అయితే నెక్స్ట్ మంత్ 26 అవుతుంది సార్. ఎందుకంటే సార్ నెక్స్ట్ మంత్ 25 చేసే వర్క్ ల్యాబులు చేస్తాం. ఇది వచ్చే నెల 25కి పనిచేస్తామంటే మీరు సరిగ్గా చేయట్లేదంటూ వేస్ట్ అంటూ విమర్శించినటువంటి విమర్శ కాదు, ఓ రకంగా తిట్టినటువంటి అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.